ఈరోజు నేను మీకు ఒక జ్యూస్ చూపించబోతున్నాను. కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ జ్యూస్ తాగితే వెయిట్ లాస్ అవుతారు. డైట్లో భాగంగా మాకు యోగా గురువు చెప్పిన జ్యూస్ అండి. నేను ఎలా చేస్తానో మీరు చూడండి. ముందుగా క్యారెట్ని, బీట్రూట్ని, కీరాని పీల్ తీసుకోవాలి. అలాగే 2 పండుగా ఉండే టమాటాలను తీసుకొని కట్ చేసి జ్యూసర్ జార్లో వేసుకోవాలి. అలాగే పీల్ తీసిన క్యారెట్ని కూడా జ్యూసర్లో ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా బీట్రూట్ని కూడా ముక్కలుగా చేసుకుందాం. కీరాని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. కీరాని హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. అలాగే పుదీనా, కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల మన బాడీలో అలర్జీస్ ఉన్నా కూడా పోతాయంటండి. మాకు మా యోగా గురువు చెప్పారు. దాంతో పాటుగా వెయిట్ కూడా లాస్ అవుతారు. ఇది మునగాకండి. మునగాకు చాలా 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 మంచిది హెల్త్కి. మనకి ఈజీగా అందరికీ ఎక్కువ అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి మనం దాని దేవుందిలే అని కేర్లెస్గా ఉంటాం. కానీ చాలా రకాల మెడిసిన్స్లో కూడా మునగాకును వాడతారంట. దీన్ని కూడా మన జ్యూస్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా మనం మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి మన జ్యూస్ రెడీ అయింది. ముక్కలు కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, అవి నలక్కపోతే చాలా తక్కువ యాడ్ చేశాను వాటర్. ఇప్పుడు దీన్ని మనం వడకట్టుకోవాలి. కాటన్ క్లాత్ది, దాంట్లో మాత్రమే వడకట్టుకోవాలి. టీ ఫిల్టర్తో అలాంటి వాటితో కాకుండా క్లాత్తో మాత్రమే వడకట్టుకోవాలి. క్లాత్ని ఇలా ప్రెస్ చేస్తే చూడండి డ్రాప్ బై డ్రాప్ ఎలా దిగుతుందో. ఈ జ్యూస్ని బ్లడ్ అలర్జీ ఉన్న వాళ్ళకి యూజ్ చేస్తారంట. ఈ జ్యూస్ రెగ్యులర్గా తీసుకుంటే అలర్జీ పోతుందంట. దీంట్లో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. ఒక ఫుల్ లెమన్ కట్ చేసుకొని పిండుకోవాలి. లెమన్ ఒకటి పిండుకున్నాం కదా, దాంతో పాటుగా 2 స్పూన్స్ హనీ వేసుకుంటున్నాను. అంతేనండి, మన జ్యూస్ రెడీ అయిపోయింది.